మంచు మోహన్ బాబు జననం మార్చి 1952 తెలుగు సినిమా నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. 573 సినిమాల్లో నటించాడు. 72 సినిమాలు నిర్మించాడు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. ఈయన 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. మోహన్ బాబు దాసరి నారాయణరావును గురువుగా భావిస్తాడు. రజనీకాంత్కు సన్నిహితుడు. బాల్యం. మోహన్ బాబు చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం మోదుగులపాళ్యంలో 1952 మార్చి 19న జన్మించాడు. ఆయన జన్మనామం మంచు భక్తవత్సలం నాయుడు. తండ్రి ఉపాధ్యాయుడు. ఆయనకు ముగ్గురు తమ్ముళ్ళు, రంగనాథ్ చౌదరి, రామచంద్ర చౌదరి, కృష్ణ, ఒక సోదరి విజయ ఉన్నారు. ఈయన విద్యాభ్యాసం ఏర్పేడు, తిరుపతిలో జరిగింది. ఈయన చెన్నై, గతంలో మద్రాసు లో భౌతిక శాస్త్రంలో డిగ్రీని పూర్తి చేశాడు. సినీరంగంలో ప్రవేశించడానికి ముందు కొంతకాలం వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. మోహన్ బాబు 1970ల ప్రారంభంలో అర్ధ దశాబ్దంపాటు దర్శకత్వ విభాగంలో కూడా పనిచేశారు. స్వర్గం నరకం 1975 చలనచిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. సినీరంగ ప్రవేశంతో మోహన్ బాబుగా మార్చుకున్నాడు. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు శిష్యుడిగా గుర్తింపు పొందాడు. దాసరి దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం సినిమాలో మోహన్ బాబుకు ప్రధాన పాత్రలో నటించే అవకాశం లభించింది. ఆ తర్వాత ఆయన అనేక హిట్ చిత్రాల్లో నటించి సినిమా నిర్మాతగా కూడా మారాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. విలన్గా, క్యారెక్టర్ నటుడిగా, హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన కళాప్రతిభకు పద్మశ్రీ పురస్కారం లభించింది. రంగంపేటలో శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలు స్థాపించాడు. తెలుగు సినిమా రంగంలో ఇప్పటికీ క్రియాశీల పాత్ర పోషిస్తున్నాడు. రాజకీయాల్లో ప్రవేశించి రాజ్యసభ సభ్యుడిగా ఒక పర్యాయం పదవిని అలంకరించాడు. వ్యక్తిగత జీవితం. ఆయన ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మనోజ్ మంచులు కూడా చలనచిత్ర నటులు. కుమార్తె లక్ష్మీ ప్రసన్న కొన్ని టీవీ కార్యక్రమాల్లో నటిస్తున్నారు. నటుడు, నిర్మాత. స్వర్గం నరకం చిత్రంతో సినీ ప్రయాణం ప్రారంభించిన మోహన్ బాబు 2015 వరకు 520 చిత్రాలకు పైగా నటించాడు. 181 చిత్రాల్లో హీరోగా నటించి నవరసాలు పండించాడు. ఆయన హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడంతో అభిమానుల గుండెల్లో కలెక్షన్ కింగ్గా కొలువయ్యాడు. అలాగే నిర్మాతగా మారి 50కి పైగా చిత్రాలు నిర్మించి సక్సెస్ఫుల్ నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నాడు. సినీరంగానికే పరిమితం కాకుండా విద్యారంగంలోకి ప్రవేశించి తన విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ ద్వారా పేద విద్యార్థులకు రాయితీ విద్యను అందిస్తున్నాడు. కళారంగంలో. విద్యారంగంలో మోహన్ బాబు చేసిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2007లో ఆయన్ని పద్మశ్రీతో సత్కరించింది. 2015 నవంబరు 22 నాటికి మోహన్ బాబు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 40 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మోహన్ బాబు 510 చలన చిత్రాల్లో నటించాడు. అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం మోహన్ బాబుని హీరోగా నిలబెట్టాయి. ఆ తర్వాత వచ్చిన అల్లరి మొగుడు, బ్రహ్మ, మేజర్ చంద్రకాంత్ సినిమాలతో స్టార్ హీరోగా కలెక్షన్ కింగ్గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన పెదరాయుడు ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. శ్రీరాములయ్య, అడవిలో అన్నతో మోహన్ బాబులో మరో నటుడిని చూపించాడు. వీటిలో 216 చలన చిత్రాల్లో ప్రధాన పాత్రలో నటించాడు. ఆయన చిత్రాల్లో పెదరాయుడు వంటి కొన్ని చిత్రాలు సత్యం, న్యాయం కోసం అన్నింటినీ త్యజించాలని సందేశాత్మక చిత్రాలు ఉన్నాయి. రాజకీయాలు. మోహన్ బాబు 1995 నుండి 2001 వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేశాడు. విద్యావేత్త. మోహన్ బాబు 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ను స్థాపించాడు. దీనిలో అంతర్జాతీయ పాఠశాల, డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, ఫార్మసీ కళాశాల, నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. శాకుంతలం 2023, సన్ ఆఫ్ ఇండియా, గాయత్రి, యమలీల 2, 2014, వస్తాడు నా రాజు 2011, పరమవీర చక్ర 2011, తారాగణం, జమ్మంది నాదం 2010, నటుడు, పంచాక్షరి 2010, నెరేషన్, సలీం 2009, నిర్మాత, నటుడు, రాజు మహారాజు 2009, నటుడు, మేస్త్రి 2009, నటుడు, హీరో 2008, పాండురంగడు 2008, తారాగణం, బుజ్జిగాడు 2008, తారాగణం, కృష్ణార్జున 2008, నిర్మాత, సహాయ తారాగణానికి, యమదొంగ 2007, నటుడు, రాజుబాయ్ 2007, నిర్మాత, గేమ్ 2006, నిర్మాత, నటుడు,
శ్రీ 2005 నిర్మాత, నటుడు. పొలిటికల్ రౌడీ 2005 నిర్మాత, నటుడు. సూర్యం 2004 నిర్మాత, సహాయ తారాగణానికి. శివ్ శంకర్ 2004 నిర్మాత, నటుడు. విష్ణు 2003 నిర్మాత, నటుడు. తప్పుచేసి పప్పుకూడు 2002 నిర్మాత, నటుడు, గాయకుడు. కొండవీటి సింహాసనం 2002 నటుడు. అధిపతి 2001 నిర్మాత, నటుడు. రాయలసీమ రామన్న చౌదరి 2000 నిర్మాత, నటుడు. 500 సినిమా. పోస్ట్మాన్ 2000 నిర్మాత, నటుడు. యమజాతకుడు 1999 నిర్మాత, నటుడు. శ్రీరాములయ్య 1998 నటుడు. రాయుడు 1998 నిర్మాత, నటుడు. ఖైదీగారు 1998 నిర్మాత, నటుడు. అడవిలో అన్న 1997 నిర్మాత, నటుడు. అన్నమయ్య 1997 తారాగణం. కలెక్టర్ గారు 1997 నిర్మాత, నటుడు. వీడవడండి బాబు 1997 నటుడు. సోగ్గాడి పెళ్ళాం 1996 నటుడు. అదిరింది అల్లుడు 1996 నటుడు. పుణ్యభూమి నాదేశం 1995 నిర్మాత, నటుడు. పెదరాయుడు 1995 నిర్మాత, నటుడు. ఎం ధర్మరాజు ఎం.ఏ. 1994 నటుడు. వింత మొగుడు 1994 నటుడు. అల్లరి పోలీస్ 1994 నిర్మాత, నటుడు. మేజర్ చంద్రకాంత్ 1993 నిర్మాత, నటుడు. రౌడి మొగుడు 1993 నటుడు. కుంతి పుత్రుడు 1993 నిర్మాత, నటుడు. చిట్టెమ్మ మొగుడు 1992 నటుడు. సామ్రాట్ అశోక్ 1992 నటుడు. దొంగ పోలీస్ 1992 నటుడు. అల్లరి మొగుడు 1992 నటుడు. బ్రహ్మ 1992 నిర్మాత, నటుడు. డిటెక్టివ్ నారద 1992 నటుడు. అగ్ని నక్షత్రం 1991 తారాగణం. అల్లుడు దిద్దిన కాపురం 1991 నటుడు. కూలీ సంఖ్య 1 1991 నటుడు. రౌడీగారి పెళ్ళాం 1991 నిర్మాత, నటుడు. కడప రెడ్డమ్మ 1991 నటుడు. అసెంబ్లీ రౌడీ 1991 నిర్మాత, నటుడు. పెద్దింటి అల్లుడు 1991 తారాగణం. ప్రేమ పంజరం 1991 నటుడు. కొండవీటి దొంగ 1990 నటుడు. అల్లుడుగారు 1990 నిర్మాత, నటుడు. ప్రాణానికి ప్రాణం 1990 తారాగణం. మా ఇంటి కథ 1990 నిర్మాత, నటుడు. మా ఇంటి మహారాజు 1990 నటుడు. ప్రేమ యుద్ధం 1990 నటుడు. కొదమ సింహం 1990 నటుడు. కొండవీటి రౌడీ 1990 నటుడు. లంకేశ్వరుడు 1989 నటుడు. కొడుకు దిద్దిన కాపురం 1989 నటుడు. భలే దొంగ 1989 నటుడు. విజయ్ 1989 నటుడు. రెండు టౌన్ రౌడీ 1989 నటుడు. బాలగోపాలుడు 1989 నటుడు. ధ్రువ నక్షత్రం 1989 నటుడు. ఒంటరి పోరాటం 1989 నటుడు. బ్లాక్ టైగర్ 1989 నటుడు. అగ్ని 1989 నటుడు. నా మొగుడు నాకే సొంతం 1989 నిర్మాత, నటుడు. ప్రజాప్రతినిధి 1988 నటుడు. యుద్ధం భూమి 1988 నటుడు. వారసుడొచ్చాడు 1988 నటుడు. ఖైదీ సంఖ్య 786 1988 నటుడు. మురళీకృష్ణుడు 1988 నటుడు. చిన్నబాబు 1988 నటుడు. మంచి దొంగ 1988 నటుడు. దొంగరాముడు 1988 నటుడు. బ్రహ్మపుత్రుడు 1988 నటుడు. జానకిరాముడు 1988 నటుడు. ఇంటింటి భాగవతం 1988 నటుడు. ఆత్మకథ 1988 తారాగణం. విశ్వనాథ నాయకుడు 1987 నటుడు.
చక్రవర్తి 1987 నటుడు. సర్దార్ ధర్మాన్న 1987 నటుడు. వీరప్రతాప్ 1987 నిర్మాత, నటుడు. మా ఇంటి మహాలక్ష్మి 1987 నటుడు. నేనే రాజు నేనే మంత్రి 1987 నటుడు. శ్రీనివాస కళ్యాణం 1987 నటుడు. కొండవీటి రాజా 1986 నటుడు. నాంపల్లి నాగు 1986 నటుడు. పాపికొండలు 1986 నటుడు. మానవుడు దానవుడు 1986 నిర్మాత, నటుడు. ఉగ్రనరసింహం 1986 నటుడు. తాండ్ర పాపారాయుడు 1986 నటుడు. మరో మొనగాడు 1985 నటుడు. నేరస్థుడు 1985 నటుడు. రుణానుబంధం 1985 నటుడు. రగిలే గుండెలు 1985 నిర్మాత, నటుడు. తిరుగుబాటు 1985 నటుడు. కొత్త పెళ్లి కూతురు 1985 నటుడు. సంచలనం 1985 నటుడు. అడవి దొంగ 1985 నటుడు. ఇల్లాలికో పరీక్ష 1985 నటుడు. కళ్యాణ తిలకం 1985 నటుడు. ఏడడుగుల బంధం 1985 నిర్మాత, నటుడు. ఈ తీర్పు ఇల్లాలిది 1984 నటుడు. సర్దార్ 1984 నటుడు. పద్మవ్యూహం 1984 నిర్మాత, నటుడు. కురుక్షేత్రం తక్కువ సీత 1984 నటుడు. సీతమ్మ పెళ్లి 1984 నటుడు. శ్రీమతి కావాలి 1984 నటుడు. ఆడపులి 1984 నటుడు. భలే రాముడు 1984 నిర్మాత, నటుడు. గృహలక్ష్మి 1984 నటుడు. రౌడీ 1984 నటుడు. ప్రళయ గర్జన 1983 నటుడు. ధర్మ పోరాటం 1983 నిర్మాత, నటుడు. మరో మాయ బజార్ 1983 నటుడు. పల్లెటూరి పిడుగు 1983 నటుడు. రంగుల రాట్నం పులి 1983 నటుడు. మాయగాడు 1983 నటుడు. దుర్గాదేవి 1983 నటుడు. అగ్నిజ్వాల 1983 నటుడు. పోలీస్ వెంకటస్వామి 1983 నటుడు. భార్యభర్తల సవాల్ 1983 నటుడు. కాలయముడు 1983 నటుడు. మూగవాని పగ 1983 నటుడు. బిల్లారంగా 1982 నటుడు. పట్నం వచ్చిన పతివ్రతలు 1982 నటుడు. దేవత 1982 నటుడు. ప్రతీకారం 1982 నటుడు. గృహప్రవేశం 1982 నటుడు. తారాగణం చందమామ 1982. ప్రతిజ్ఞ 1982 నిర్మాత, నటుడు. కొత్త నీరు 1982 నటుడు. సవాల్ 1982 నటుడు. అంతరంగాలు 1982 నటుడు. ప్రళయరుద్రుడు 1982 నటుడు. కిరాయి రౌడీలు 1981 నటుడు. చట్టానికి కళ్ళు లేవు 1981 తారాగణం. కొండవీటి సింహం 1981 నటుడు. అగ్గిరవ 1981 తారాగణం. ప్రేమ కానుక 1981 నటుడు. సత్యం శివం 1981 నటుడు. దీపారాధన 1981 నటుడు. ప్రేమాభిషేకం 1981 నటుడు. పటాలం పాండు 1981 నటుడు. టాక్సీ డ్రైవర్ 1981 తారాగణం. పాలు నీళ్లు 1981 నటుడు. అద్దాల మేడ 1981 నటుడు. డబ్బు 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 1981 నటుడు. మానవుడు మహనీయుడు 1980 నటుడు. సరదా రాముడు 1980 నటుడు. సర్దార్ పాపారాయుడు 1980 నటుడు. పిల్ల జమీందారు 1980 నటుడు. ధర్మచక్రం 1980 నటుడు. చేసిన బాసలు 1980 నటుడు. ఘరానా దొంగ 1980 నటుడు. కక్ష 1980 తారాగణం. బుచ్చిబాబు
1980, నటుడు. కోతపేట రౌడీ, 1980, నటుడు. సర్కస్ రాముడు, 1980, నటుడు. మహాలక్ష్మి, 1980, తారాగణం. భలే కృష్ణుడు, 1980, తారాగణం. సుజాత, 1980, నటుడు. గురు, 1980, నటుడు. సీతరాముడు, 1980, నటుడు. త్రిలోక సుందరి, 1980, నటుడు. కేటుగాడు, 1980, నటుడు. గోపాలరావు గారి అమ్మాయి, 1980, నటుడు. గందరగోళం, 1980, నటుడు. పట్నం పిల్ల, 1980, నటుడు. రంగూన్ రౌడీ, 1979, తారాగణం. కొత్త అల్లుడు, 1979, నటుడు. రామబాణం, 1979, నటుడు. డ్రైవర్ రాముడు, 1979, నటుడు. అందడు ఆగడు, 1979, తారాగణం. ఏడడుగుల బంధం, 1979, నటుడు. శ్రీరామ బంటు, 1979, నటుడు. కళ్యాణి, 1979, తారాగణం. మా ఊరి దేవత, 1979, తారాగణం. నిండు నూరేళ్ళు, 1979, తారాగణం. షోకిల్ల రాయుడు, 1979, నటుడు. రాముడే రావణుడైతే, 1979, తారాగణం. కుమార్ రాజా, 1978, తారాగణం. సింహగర్జన, 1978, తారాగణం. సింహాబలుడు, 1978, నటుడు. చల్ మోహన్ రంగా, 1978, తారాగణం. రామకృష్ణులు, 1978, తారాగణం. ముగ్గురు ముగ్గురే, 1978, తారాగణం. దొంగల దోపిడీ, 1978, నటుడు. కాలాంతకులు, 1978, నటుడు. విచిత్ర జీవితం, 1978, తారాగణం. నాయుడు బావ, 1978, నటుడు. గోరంత దీపం, 1978, నటుడు. బొమ్మరిల్లు, 1978, తారాగణం. పొట్టేలు పున్నమ్మ, 1978, నటుడు. గమ్మత్తు గూఢాచారులు, 1978, నటుడు. 16 వయసు, 1978, నటుడు. శివరంజని, 1978, నటుడు. మనుషులు చేసిన దొంగలు, 1977, తారాగణం. దొంగలకు దొంగ, 1977, నటుడు. ఖైదీ కాళిదాస్, 1977, నటుడు. బంగారు బొమ్మలు, 1977, నటుడు. కురుక్షేత్రం, 1977, నటుడు. ఇదెక్కడి న్యాయం, 1977, నటుడు. అత్తవారి ఇల్లు, 1977, నటుడు. ఓ మనిషి తిరిగొచ్చాడు, 1977, నటుడు. భలే అల్లుడు, 1977, తారాగణం. భలే దొంగలు, 1976, నటుడు. స్వర్గం నరకం, 1975, నటుడు. అల్లూరి సీతారామరాజు, 1974, నటుడు. కన్నా వారి కళలు, 1974, నటుడు. పద్మవ్యూహం, 1973, నటుడు. రాముడే దేవుడు, 1973, నటుడు. నిర్మాతగా 1982లో మోహన్ బాబు శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, ఎస్ఎల్పిపి, సినీ నిర్మాణ సంస్థను స్థాపించాడు. అప్పటినుంచి ఆయన 56 చిత్రాలు నిర్మించాడు. ప్రతిజ్ఞ 1982, 150 రోజులు. ఎడడుగుల బంధం 1985, 175 రోజులు. నా మొగుడు నాకే సొంతం 1989, 150 రోజులు. అల్లుడుగారు 1990, 120 రోజులు. అసెంబ్లీ రౌడీ 1991, 150 రోజులు. రౌడిగారి పెళ్ళాం 1991, 170 రోజులు. అల్లరి మొగుడు 1992, 200 వారాలు. ఎన్కౌంటర్ రాంబాబు 1992, 100 రోజులు. బ్రహ్మ 1992, 150 రోజులు. రాంబాబు సగం మెంటల్ 1993, 100 రోజులు. మజర్ చంద్రకాంత్ 1993, 270 రోజులు. పెదరాయుడు 1995, 475 రోజులు. ప్రేమలోకం 1996, 170 రోజులు. కలెక్టర్ గారు 1996, 275 రోజులు. పరమాత్ముడు 1997, 120 డేస్. అడవిలో అన్న 1997, 150 రోజులు. అత్త కొడుకా మజాకా 1998, 70 రోజులు.
యమజాతకుడు 1999 రోజులు. పోస్ట్ మ్యాన్ 2000 రోజులు. రాయలసీమ రామన్న చౌదరి 2000 రోజులు. అధిపతి 2001 రోజులు. తప్పుచేసి పప్పుకూడు 2002 రోజులు. శివ్ శంకర్ 2004 రోజులు. పొలిటికల్ రౌడీ 2005 రోజులు. జిన్నా 2022. పురస్కారాలు: మోహన్ బాబు ప్రెస్, సాంస్కృతిక సంస్థలు, స్క్రీన్, ఫిలిం ఫేర్ అనేక విభాగాల్లో అనేక పురస్కారాలు పొందాడు. ఆయనకు నటప్రపూర్ణ, పూర్తి నటుడు, డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ నే బిరుదులు పొందాడు. చిత్ర పరిశ్రమకు ఆయన సేవలకు గుర్తింపుకు గాను ఆయనకు పద్మశ్రీ అవార్డు బహుకరించింది. కళా ప్రపూర్ణ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి శ్రీకృష్ణ దేవరాయలు పురస్కారం. శ్రీ విద్యాలయ బ్రహ్మ, యాక్టర్ ఆఫ్ ది మిలీనియం, తెలుగు ఫిలింఫేర్ అవార్డ్స్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, నట వాచస్పతి, డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి అవార్డు, ప్రణమ్ అవార్డు ఇన్ యూకే. స్వర్ణకనకం 2015, లండన్ తెలుగు సంఘం, తాల్ వారు తాల్ హైయెస్ట్ ప్రెస్టిజియస్ అవార్డు. నవరస నటరత్నం TSR 17/7/2016. 4 డికేడ్స్ స్టార్ TSR 08/04/2017.